వెల్కమ్ టు టేల్స్ బై పద్మిని. అనగనగా అది దండకారణ్యం. ఆ దండకారణ్యంలో జంతువులన్నీ కలిసిమెలిసి హాయిగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు నక్క నీరు తాగడానికి ఏరుకెండి వచ్చేసరికి జంతువులన్నీ భయంతో దుఃఖిస్తూ ఉన్నాయి. వెంటనే నక్క జంతువులన్నింటినీ, ఏమైంది, ఎందుకలా ఉన్నారు? ఇప్పుడే కదా మీరంతా బాగున్నారు అని అడిగింది. అప్పుడు జంతువులు, నువ్వు దాహం తీర్చుకోవడానికి వెళ్ళగాని ఓ పులి అడవిలోకి వచ్చి జంతువుల్ని చంపేసింది. వాటిని కొండపైకి తీసుకెళ్ళి అక్కడ తింటుంది. మళ్ళీ వచ్చి మనందరినీ చంపుతానని గట్టిగా హెచ్చరించింది అని జింక ఏడుస్తూ చెప్పింది. అమ్మో, ఈ అడవిలో ఉండకూడదు. పదండి పదండి, వేరే అడవిలోకి వెళ్ళిపోదాం అంది ఎలుగుబంటి భయంతో. ఏ, ఆ అడవిలో అయితే పులులుండవా? మనల్ని చంపవా? అంది ఏనుగు. అయితే ఏం చేద్దాం మరి అనంది కోతి. అయితే ఓ చక్కని పథకం వేసి పులిని అడవి నుండి వెళ్ళగొట్టాలి అంది నక్క. జంతువులన్నీ బిక్కుబిక్కుమంటూ దుఃఖిస్తూ కూర్చున్నాయి. మనందరం ఇలా దుఃఖిస్తే లాభం లేదు. పదండి, దాన్ని చంపి మనం బ్రతుకుదాం అంది నక్క. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మేం పులిని చంపడమా? కలగంటున్నావా నక్కబావా? అంది కోతి. అయితే మీరు నాతో రాకండి. కాకపోతే కనీసం ఒక్కరు నాతో రండి. పులిని అడవి నుండి తరిమేస్తా అంది నక్క. ఎలుగుబంటి నక్కకు తోడుగా వచ్చింది. బ్రతికితే మళ్ళీ కలుద్దాం అంటూ వాళ్ళన్నిటికీ చెప్పి వెళ్ళింది. అలా కొండపైకి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు. కొండపైన పులి మాంసం తిని కాసేపు సేద తీరుతుంది. ఏవో మాటలు వినబడి పులికి మెలకు వచ్చింది. నక్క బావా, పులి ఎక్కడుందంట? ఓ పులి కనిపించటం లేదు. పులికేమన్నా అయిందా? చచ్చిపోయిందా? అంది ఎలుగుబంటి. ఏ, ఎందుకు పాపం అలా అంటున్నావు? అంది నక్క. అయ్యో, నీకో విషయం తెలీదు. అడవిలో జంతువులన్నీ విషపు ఆకులు తిన్నాయి. వాటి శరీరం అంతా నీలంగా మారిపోయింది. ఒళ్ళంతా విషమయమైపోయాయి. పులి గనక వాటిని తింటే అది కూడా చనిపోతుంది కదా. అందుకే ఏమన్నా అయిందేమో అని అడుగుతున్నాను అంది ఎలుగుబంటి. అంటే అన్ని జంతువులు విషపుటాకులు తిన్నాయా అని అడిగింది నక్క. కాదు కాదు, ఏనుగు కొన్నిటికి మాత్రమే కొన్ని పండ్ల రూపంలో అందించింది. ఆ పండ్లు నువ్వు నేను కూడా తిన్నాం. విషం పండేదో విషం లేనిదేదో మనకి తెలియట్లేదు అంది ఎలుగుబంటి. అంతేకాదు, నాకు కూడా తిన్నప్పటి నుంచి అదొక రకంగా ఉంది. నాకేమైపోతుందో అని నేను భయపడుతున్నాను అంటుంది ఎలుగుబంటి. ఎలుగుబంటి నక్కల మాటలు విన్న పులి, ఓరినాయనో, ఇప్పుడు వీటిలో ఏ జంతువుకి ఒంటి నిండా విషం ఉందో, ఏ జంతువుకి విషం లేదో నాకెలా తెలుస్తుంది? వీటిని తింటే నేను చచ్చిపోతాను. బ్రతుకుంటే చాలు. ఇలాంటి అడవులు ఎన్ని చూడలేదు. ఏదో అడవిలో బ్రతికేస్తూ హాయిగా తినేస్తాను. ఈ అడవిలో నాకెందుకు అనుకుని మనసులో బ్రతుకు జీవుడా అంటూ వేరే అడవిలోకి పారిపోయింది. నక్క ఎలుగుబంటి ఈ విషయాన్ని మిగతా జంతువులన్నిటికీ చెప్పాయి. తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. జంతువులన్నీ తమ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి హాయిగా స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏంటంటే, భయంతో కాదు, సమస్యని ఐక్యతతో, బుద్ధితో, ధైర్యంతో మనం గెలవాలి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి